శాండీ బ్రో పిల్లలన్నీ వర్షపు నీళ్ళల్లో మునిగిపోయాయి. ఒకరోజు నైట్ శాండీ బ్రో పిల్లలు పెట్టాడు. ఒక వైట్ది 4 బ్లాక్వి. అక్కడ ఆ స్థలంలో గుంట తవ్వుకొని అక్కడే పెట్టాడు. ఇది 20th నవంబర్ 2023 మార్నింగ్ 7కి తీసిన వీడియో అది. ఈ పిల్లలు అక్కడే, దానికి ఆ స్థలమే అలవాటు, అక్కడ గుంట తవ్వుకొని అక్కడే పిల్లలు పెట్టారు. నాకు ఒక 1 డే తర్వాత తెలిసి నేను వెళ్ళి చూశాను, వాటిని పలకరించాను. ఒక జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వచ్చాను నేను. కానీ ఆ గుంటలాగా ఉంది, వీటికి ఏమన్నా కింద క్లాత్ వేద్దామని చెప్పి నేను ఒక క్లాత్ తీసుకొచ్చి వేశాను. అది వేసిన రోజు అయితే వీడియో ఏం తీయలేదు. ఇది వేసిన ఒక 1 వీక్ తర్వాత ఈ క్లాత్ వేసి ఈ వీడియో తీస్తుంది 28th, అంటే పిల్లలు పుట్టిన 8 days తర్వాత. ఇది ల్యాండ్, ఇది రోడ్డుకి కొంచెం కిందకు ఉంటుంది గుంటలాగా, దాంట్లో పెట్టుకుంది. దానికి ఆ స్థలమే అలవాటు, అది పెరిగింది కూడా ఇక్కడే శాండీ. మరి ఇవి ఓపెన్గా ఉన్నాయిలే, వీటికి ఒక ఇల్లులాగా ఏమన్నా చేద్దాము, తుఫాను అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వీటికి ఏమైనా చేద్దామని చెప్పి చిన్న హౌస్ లాగా చేసి వీటిని లోపల పెట్టాము. సో అవి బాగానే ఉన్నాయి. ఇది 28th నవంబర్ ఈ హౌస్ పెట్టింది మనం. ఇంకా అది హౌస్ లాగా చేసేసి వాటిని అక్కడ ఉంచేసాము. తర్వాత స్లోగా వర్షం పడటం స్టార్ట్ అయింది, అంటే చిన్న తుప్పరే అది. నేను ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో చెక్ చేద్దామని చెప్పి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు స్లోగా డిజిలింగ్ ఉంది, వర్షం పడుతుంది. బట్ శాండీ కూడా లోపలే ఉంది, ఈ చిన్నపిల్లలు కూడా. అంటే వీటికి అయితే లోపలికి ఒక చినుకు కూడా రావట్లేదు, సేఫ్గా ఉన్నాయి ఇవి. ఇది 4th డిసెంబర్ మధ్యాహ్నం 2 o'clockకి తీశాను నేను, 2023. వీళ్ళు సేఫ్గా పడుకున్నారు. ఒకరోజు అదే రోజు నైట్ మార్నింగ్ 4కి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయి. నాకు మెలకు వచ్చింది, కరెంట్ పోయింది. ఈ పిల్లలు ఎలా ఉన్నాయి ఇంత పెద్ద వర్షానికి అని చెప్పి నేను గబాగబా వచ్చేసాను, వితౌట్ సెకండ్ థాట్. నేను అది ఆ కార్డ్బోర్డ్ని అది పక్కకి నెట్టేసేసరికి సిచ్యువేషన్ చూసి నేను అసలు అదిరిపోయాను. అప్పటి వరకు అయితే వీడియో తీయలేదు. అప్పటి వరకు నేను అప్పుడే వీడియో స్టార్ట్ చేశాను, ఫ్లాష్ వేసుకున్నాను. ఫ్లాష్ అండ్ వీడియో తీయటం అయితే ఇంటెన్షన్ కాదు, ఫ్లాష్ వేయటం ఇంటెన్షన్. రెండు పర్పస్ సర్వైవ్ అవ్వాలంటే మనకి వీడియో అయితే ఫ్లాష్ కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను చేశాను. ఇది తీసేసరికి ఇవన్నీ ఆల్రెడీ ఆ గుంట కదా, గుంటలో మునిగిపోయి పైకి లేచి అన్నీ కొంచెం ఒక ఎత్తు రాయి మీద లాగా నుంచున్నాయి వెళ్ళి పిల్లలన్నీ. శాండీ కూడా వాటి మీదే నుంచొని ఉన్నాడు లోపలే, బయటికి వెళ్ళిపోలేదు, వీటిని కూడా తీసుకొని వెళ్ళలేదు. ఆ రోజు కానీ నేను ఆ టైంలో మార్నింగ్ 4 o'clockకి వెళ్ళకపోయి ఉంటే పొద్దునకి 7 కల్లా ఈ ల్యాండ్ అంతా వాటర్తో నిండిపోయింది. అంటే నైట్ నుండి వర్షం పడుతూనే ఉన్నట్టుంది. మా ఇంట్లోకి సౌండ్ రాదు. ఇదిగో వీళ్ళు ఈ రాళ్ల మీద ఎక్కి నుంచున్నారు పాపం. వీళ్ళ గుంటలో మొత్తం నీళ్ళు వచ్చేసాయి. శాండీ మరి నోట్తో పట్టుకొని వెళ్ళిపోయి అక్కడైనా పెట్టి ఉండొచ్చు, మరి దానికి ఎటెల్లాలో తెలియలేదేమో. ఇది కూడా నైట్ వాటి మీదే నించొని అలా ఉంది. నేను ఆ బోర్డ్ని ఫాస్ట్గా వెళ్ళి ఇమీడియట్గా ఇట్లా పక్కకి నెట్టేశాను. అంటే నేనేమనుకున్నాను అంటే ఈ లోపల మునిగిపోయి ఉంటాయి అనుకున్నాను అన్ని నీళ్ళలో నుంచి వెళ్ళేసరికి. బట్ ఇవైతే లోపల ఒక హైట్ రాళ్ళు చూసుకొని వాటి మీద నించున్నాయి. శాండీ అయితే ఏడుస్తుంది. ఇంకా ఏం చేసిద్ది, పిల్లల్ని వదిలేసి పారిపోలేదు, వాటి దగ్గరే ఉండిపోయింది. నేను ఇంకా ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టి వాటి బాగా తుడిచి ఓ దుప్పటి కప్పి పడుకోబెట్టాను. అదంతా వీడియో తీయలేదు. వీటిని తీసే వరకు అయితే ఫ్లాష్ కోసమనే వీడియో తీశాను. ఆ రోజు అసలు వీడియో తీసే ఇంటెన్షన్ కూడా లేదు. ఇది జరిగి కూడా 2 years అవుతుంది.